డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, షోల్డర్ పెయిన్స్, ఇట్లా అన్ని రకాల పెయిన్స్ని కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు. బట్ సర్జరీ అనేది అవసరం లేకుండా వితౌట్ సర్జరీ కేవలం ఒక్క ఇంజెక్షన్తో, సో పిఆర్పి థెరపీ తోటి ఇటీవల కాలంలోని అస్సలు మనం సర్జరీకి వెళ్లకుండానే ఈ పెయిన్స్ అని తగ్గించుకునే ఛాన్స్ ఉందని మనం వింటూ ఉన్నాం కదా. సో అది ఏ రకంగా మన బాడీలో పనిచేస్తుంది, ఎట్లా చేస్తారో ఆ పిఆర్పి థెరపీ, ఇవన్నీ కూడా ఇవాళ లైవ్లో మీకు చూపించేందుకు నేను వచ్చేసాను. జూబ్లీ హిల్స్లో ఉన్న ఈప్యూర్ పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చేసాను. అనస్థీషియా డాక్టర్లు అని తెలుసు కదా, మత్తిచ్చే డాక్టర్లు. కొన్ని వేల పెద్ద పెద్ద ఆపరేషన్లకి మేము మత్తు ఇచ్చి ఉన్నాం అండి. మత్తు ఇవ్వడం అంటే పేషెంట్కి నొప్పి లేకుండా ఆపరేషన్ చేసే డాక్టర్ ఎంత ఆపరేషన్ చేసి ఎన్ని కట్ చేసి ఎన్ని కుట్టినా కూడా నొప్పి లేకుండా చేయాలా. నొప్పి లేకుండా మత్తు ఇచ్చిన తర్వాత మళ్ళీ రికవర్ చేయాలి. సో అది అనస్థీషియా డాక్టర్. అందుకనే నొప్పి అని ఎక్కడన్నా మనిషిలో కనపడిందంటే అనస్థీషియా డాక్టర్ గుర్తుకు రావాలి. ఆ అనస్థీషియా డాక్టర్లే ఈ మోకాల నొప్పికి ప్లాస్మా థెరపీ చేసే డాక్టర్లు అనమాట ఎక్కువ మంది. సో ఇదంటే ప్రొసీజర్ మొత్తం అయిపోయిన తర్వాత ఎంతసేపు పేషెంట్ని ఇక్కడ ఉంచుతారు సార్? 1 minute అంతే. ఇక్కడ 1 minute, బయట ఒక 15-20 minutes ఇంటికి పంపించేస్తాం. ఒక 15 minutes అబ్జర్వేషన్ సరిపోతుంది. సో వెంటనే నడిచినా ఏం కాదు, నడవాలి, నడిచినా కదా నడవాలి. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నారాయణ రెడ్డి గారికి ఏం నొప్పి ఉండదు. ఇప్పుడు నేను మెయిన్ ఇంజెక్షన్ పెడుతున్నాను. సో ఏ ప్లేస్ లో అనస్థీషియా ఎక్కడైతే అవసరం అక్కడే. అది ఇది అంతా కూడా ఈ మిషన్ చెప్తుంది. ఇది నా ఇష్టం వచ్చినట్టు నేను చేయను. ఈ మిషన్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. షూట్ అక్కడ చూపించుకోవాలి, అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు. అక్కడ సూది కనపడుతుంది కదా, చూడండి. మనం ఇంజెక్షన్ వేస్తున్నా కూడా నారాయణ రెడ్డి గారికి నొప్పే లేదు. షూట్ అర్థమైందా? సో దాంట్లో చూసి ఆ ఏరియాలోకి మనం వెళ్తున్నాం అనమాట. షూట్ చూసారా, నా సూది లోపలికి పోతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. గుజ్జు ఎక్కడ తగ్గిపోయిందో అక్కడికి వెళ్ళాను అనమాట. షూట్ ఇప్పుడు అది కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నామా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆ మిషన్ చూపిస్తుంది. మిషన్ చూపించినా కూడా దీన్ని డబుల్ కన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే ఆ ప్లేస్లో ఒక చిన్న కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తాం. కాంట్రాస్ట్ అంటే డై. ఆ డై ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా, ఇదే పార్ట్ ఇక్కడే మీ గుజ్జు అరిగిపోయింది, అక్కడే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అక్కడ చేసేటట్టు అనమాట. సో ఇప్పుడు ఈ కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తాను చూడండి. దీన్ని కనెక్టర్ అంటారు. ఇది కాంట్రాస్ట్ అనమాట. ఇది డై. ఇది ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ ఇమేజ్లో మనకి బ్లాక్గా స్ప్రెడ్ కనపడుతుంది. అప్పుడు మనకు అర్థం అవుద్ది అనమాట మనం కరెక్ట్ ప్లేస్లో ఉన్నామా లేదని. ఓకే చూడండి, బ్లాక్గా కనపడుతుంది. లైవ్ చూస్తారా, కనపడుతుంది కదా బ్లాక్గా. సో అది అంతా ఆ ఏరియా అంతా కూడా గుజ్జు అరిగిందనమాట. ఆ ఏరియా ఎక్కడైతే గుజ్జు అరిగిందో ఆ గుజ్జు అరిగినంతా మనకి మ్యాప్ చేసి చూపిస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు అదే ఇమేజ్లో ఈ పక్క చూడండి, లెఫ్ట్ సైడ్ చాలా గ్యాప్ ఉంది అదా. ఇక్కడ నల్లగా వెళ్తున్న ఏరియాలో గ్యాప్ లేదు, అంటే గుజ్జు అక్కడ అరిగింది అనమాట. సో అక్కడ మనము ఇప్పుడు ఇది ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇది ప్లాస్మా. ఇదే ప్లాస్మాలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇప్పుడు మోకాల్లో అది కరెక్ట్గా గుజ్జు ఎక్కడ అరిగిందో అక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళ బ్లడ్లో తీసిన వాళ్ళవే కాబట్టి ఎటువంటి ఇప్పుడు అదంతా స్ప్రెడ్ అయింది, గుజ్జు మీద అంతటికి వెళ్ళింది. అది వెళ్ళడం ద్వారా కంప్లీట్గా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కడైతే గుజ్జు అరిగిందో అక్కడ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నీడిల్ నెమ్మదిగా తీసేస్తున్నాం. సో ఎటువంటి నొప్పి లేదు నారాయణ రెడ్డి గారికి. సింపుల్గా అయిపోయింది. ఇంకా రేపటి నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. మోకాలు నొప్పి నుంచి శాశ్వతంగా ఇంకెప్పుడు నొప్పి లేకుండా బయటపడతారు. ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీరు హాస్పిటల్కి రావచ్చు. ఏ ఇబ్బంది ఉన్నా కానీ మాకు ఫోన్ చేయొచ్చు. మా వాళ్ళు 24/7 మీకు రెస్పాండ్ అవుతారు. సరేనా? ఎక్సర్సైజ్ మటుకు కరెక్ట్ చేయాలా, నేను చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. సో ఇప్పుడు 1.5 mm నుంచి 2 mm వరకు గుజ్జు కనుక పెరిగినట్లయితే ఎన్ని ఇయర్స్ వరకు ఇంకా ఎన్ని ఇయర్స్ అన్నది ఆయన కూడా మేము చెప్పింది అర్థం చేసుకోవాలా. నేను కరెక్ట్గా 1.5-2 mm నేను పెంచి ఆయన కూడా కరెక్ట్గా కానీ మేము చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే ఇది లైఫ్ లాంగ్ ఎందుకు ఉండకూడదు? ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చాయనుకో, మళ్ళీ వచ్చామనుకో ఒక చిన్న స్కానింగ్ చేస్తాం. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే చిన్నగానే రికవర్ చేస్తాం. అంతేగాని దీని ముఖ్య ఉద్దేశం అంటే మీరు నొప్పి నుంచి 100% బయటపడాలా, ఆపరేషన్ పోకూడదు. అందరు భయపడేది ఆపరేషన్కే కదా. సో ఆపరేషన్ పోకుండా మీరు చేసే పనులు 72 ఏళ్ళకి చక్కగా చేసుకోవాలి, నొప్పి లేకుండా చేసుకోవాలి. మీ కోరికలు ఏవైతే తీర్చుకోవాలో అన్నీ కూడా తీర్చుకోవాలా. మీరు 100 ఏళ్ళు బతకాలి.
నొప్పి లేకుండా అది అదా సరేలే సార్ మనం చూస్తాం కదా అందుకోసం. అంతే. చూడ నువ్వు ఎంత బాగా నేను చెప్పింది ఫాలో అయితే అంత బాగుంటావు. ఎందుకంటే ఇది జబ్బు కాదు, ఇది ఒక చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు నీ జుట్టు తెల్లగైంది, నా జుట్టు ఊడిపోయింది, ఆ విధంగా జరిగే చేంజ్ కాబట్టి దీనికి పెద్ద పెద్ద ఆపరేషన్లు పోయి కష్టాల్లో పడకూడదు. ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు చాలామంది కష్టాల్లో పడుతుంటారు. అంటే 50-50 ఛాన్స్ ఉంటాయి. చాలామంది బాగుంటారు, చాలామంది బాగోరు కూడా. అటువంటి లేకుండా చిన్న ఇంజెక్షన్తోనే బయటపడాలి. కానీ నేను చెప్పింది నువ్వు ఫాలో అయితే చాలు, సరేనా? సో ఇప్పటికి 2 సార్లు తీసుకున్నారు కదా మీరు, ఇంజెక్షన్స్ తీసుకున్నారు కదా, మునుపటితోటి కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి అంటే అప్పుడు కొంచెం తగ్గింది, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పెరిగి నొప్పి ఎక్కువైందని చెప్తుంది. ఇప్పుడైతే కొంచెము నొప్పి కొంచెం తగ్గింది. అది ఇంకా ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. సరేనా? నేను చెప్పినట్టు చేయాలైతే ఇంకా బాగుంటుంది. సరే. సో వ్యూయర్స్ చూసారు కదా, సో ఆపరేషన్ థియేటర్లో లైవ్గా మీకు ఇప్పుడు చూపించాము ప్లాస్మా థెరపీ అనేది ఏ రకంగా చేస్తారు. సో ప్రతి ఒక్కరు అనుకుంటారు పిఆర్పి ట్రీట్మెంట్ అంటే అసలు ఏంటి, అసలు ఏ రకంగా మనకి పనిచేస్తుందని. ఈరోజు లైవ్లో డాక్టర్ చూపించే క్షుణ్ణంగా సో ఈచ్ అంటే జస్ట్ ఒక 5 minutesలోనే థెరపీ మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది. సో పేషెంట్ దగ్గర నుంచి ముందుగానే మొత్తం హిస్టరీ అంతా కలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత బ్లడ్ను కూడా కలెక్ట్ చేస్తారు, దాని నుంచి ఆ ప్లాస్మాని కూడా తీసుకుంటారు. సో మన బ్లడ్ నుంచి తీసుకున్నటువంటి ఆ ప్లాస్మాని మళ్ళీ ఆ పిఆర్పి థెరపీ మనకి చేస్తారు అన్నమాట, లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఒక పేషెంట్కి తను చూస్తూ ఉండగానే లైవ్లోనే వాళ్ళకి కూడా చూపిస్తూ మేము ఇలా చేస్తున్నామని చెప్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి మామూలుగా సర్జరీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే అసలు సర్జరీ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటో మనకేం తెలియదు, అనస్థీషియా ఇస్తారు, మనం అసలు మత్తులో ఉంటాం, ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. బట్ వేరేస్ ఇక్కడ మనకి పిఆర్పి థెరపీ చేసేటప్పుడు పేషెంట్ డైరెక్ట్గా తను ఏం చేస్తున్నారు, ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు, ప్రతిదీ కూడా వాళ్ళకి చూపిస్తున్నారు. ఇదిగోండి మీ పేరు ఇది, మీ బ్లడ్ని ఇది కలెక్ట్ చేసాము, సో మీ ప్లాస్మానే మీకు మళ్ళీ తిరిగి మేము ఇంజెక్ట్ చేస్తున్నామని కూడా చూపిస్తున్నారు. సో ఇంత క్లారిటీగా కూడా ఉంటుంది. జస్ట్ 5 minutes పీరియడ్లోనే మనం చక్కగా సర్జరీనే తప్పించుకునే అవకాశం ఇక్కడ మనకు దొరుకుతుంది. సో చూస్తున్నారు కదా, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. సో మీలో ఎవరైనా సరే కూడా ఈ పిఆర్పి థెరపీ చేయించుకోవాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్ని కన్సల్ట్ అవ్వండి, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి.